హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు V3 ఫ్యామిలీ. ఇప్పుడు నేను బ్రోకోలీతో ఇంకో గ్రేవీ టైప్ కర్రీ చూపిస్తున్నాను అండి, వితౌట్ యూజింగ్ టమోటా. దానికోసం ఒక మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, బాదం పప్పులు ఈ మూడింటిని తీసుకొని కొంచెం దానికి తగ్గట్టు వాటర్ వేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకొని రెడీ చేసుకొని ఫస్ట్ పక్కన పెట్టేసుకోండి. తర్వాత బ్రోకోలీ, ఆలు, క్యాప్సికమ్ తీసుకొని ఇవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని, బ్రోకోలీను ఆలు కొంచెం ఎక్కువ తీసుకొని క్యాప్సికమ్ కొంచెం తక్కువ ముక్కలు తీసుకొని కొంచెం ఆయిల్ వేసి సాల్ట్ వేసి ఈ ముక్కల్లో ఒక 10 మినిట్స్ సాఫ్ట్ అయ్యే వరకు సాట్ చేసుకొని అవి కూడా పక్కన ఒక గిన్నెలో పెట్టుకోండి. ఇవి పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం ఆనియన్, పచ్చిమిర్చి, తాలింపు ఏం అవసరం లేదండి. ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఇందాక సాట్ చేసిన వెజ్జీస్ అన్నీ ఇందులో వేసుకొని మళ్ళీ ఒక్క 5 మినిట్స్ సాట్ చేసుకొని కావాలంటే సాల్ట్ ఇక్కడ వేసుకోండి. కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఒక్క 5 to 10 మినిట్స్ వీటిని కూడా సాట్ చేసుకొని ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి, గ్రేవీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ గ్రేవీని కూడా ఇప్పుడు ఇందులో కొంచెం వేసేసుకొని అది అంతా కలిపేలాగా కొంచెం ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించి తర్వాత అందులో కొంచెం వాటర్ వేసుకొని ఆ గ్రేవీ కన్సిస్టెన్సీ తగ్గట్టు కొంచెం వాటర్ వేసుకొని తర్వాత ఆ కర్రీ అంతా దగ్గర పడేలాగా కొంచెం చేసుకోండి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాం, పసుపు వేసుకున్నాం, అంతే. ఇంకండి మీకు కావాలంటే మసాలాస్ కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా లైట్గా వేసుకోండి. కారం కూడా కావాలంటే వేసుకోండి. మేము ఏం వేసుకోలేదు, జస్ట్ సాల్ట్, పసుపు, గ్రేవీ కర్రీ వేసుకొని చపాతీలోకి ట్రై చేసామండి. మాకు పిల్లలు కారం తింటారు కాబట్టి అలానే ట్రై చేసాం, కానీ చాలా టేస్టీగా ఉందండి. మీకు కావాల్సిన స్పైసెస్ వేసుకోండి. ఇఫ్ యూ like and subscribe my channel. Thank you very much.